అందరికీ నమస్కారం. జై గణేష, జై పైడిమాంబ. అందరికీ వణక్కం కూడా. ఇప్పుడు ముఖ్యమైన టాపిక్ ఏంటంటే, ఈరోజు ఏ కాలానికి తగినట్టు ఆ కాలంకి మనం మారాలి. ఇన్నాళ్ళు వలసలు పోయేవారు ప్రజలు బద్దకించకుండా. ఇప్పుడు ఖరీదైన ప్రపంచం కదా, మనకు అద్దె కొంప దొరకదు. అలాంటిది వలసలు పోలేం. ఇప్పుడు వలసలు ఎలా ఉంటున్నాయి, బాగా దివాలా తీస్తే పోతున్నాం. అప్పుడు అలా కాదు. ఎండాకాలం వస్తే పొలాల్లోకి పోవడం, వానాకాలం వస్తే గుడిసెలు వేసుకోవడం, లేకపోతే మట్టి గూడులు కట్టుకొని వెళ్ళడం చేసేవారు. ఇప్పుడు మనం కాలంకి తగినట్టు మారడం అంటే చాలా విధానాలు ఉన్నాయి. మొత్తం ఈ వీడియోలో మీకు నేను చెప్పేస్తాను. మొట్టమొదటిది వేసుకునే బట్టలు. అందరూ కాటన్ క్లాత్స్ వేసుకోమని చెప్తారు. ఇంతకీ బట్టలు వేసుకుంటాం ఎండాకాలం, ఎవరు ఎలా వేసుకోవాలి? అప్పుడు ఆడపిల్లలు వాణి కట్టేవారు, లంగావాణి. ఇప్పుడు మనం వెక్కిరిస్తున్నాం. లంగావాణిలో నడుముకి పొట్టకి ఎంత గాలి తగులుతుందో వేసుకున్న వాళ్ళకి ఆ సుఖం తెలుస్తుంది. లంగావోణీలు, చీరలు, అప్పట్లో జాకెట్ అయితే చేతులు ఉండేవి కాదు చాలా మటుకు. వాళ్ళకి తగినట్టు అవసరమైతే చేతులు కుట్టించుకొని వేసుకునేవారు. ఈ దోమతెర లాంటివి అంటే అప్పుడుకి దొరికే వస్తువులు అనమాట. మనం ఏం చేస్తున్నాం, కాటన్ వేసుకోమంటున్నాము. కాటన్ ఒకటే సరిపోతుందా? విధానం ఉండాలి. ఎండాకాలం ఉక్కబెట్టే నైటీలు మంచివి కావు. శుభ్రంగా లంగావోని మంచిది. లేదంటే మంచి పల్చని గాలి ఆడే నైటీలు వేసుకోవాలి. ఇంకా మగవాళ్ళైతే అప్పట్లో మంచి లూజ్ ప్యాంట్లు వేసేవారు, ఈ పటియాలా మోడల్స్. ఇప్పుడు మగవాళ్ళకి గొప్ప ఫ్యాషన్ వచ్చింది. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. ట్రాక్ ప్యాంట్స్, లుంగి కట్టుకోవడం, లుంగి కూడా హాఫ్ లుంగి వేసుకోవడం. అప్పుడు ఏమవుతుంది, గాలి ఆడుతుంది కానీ ఎండ తగులుతుంది కదా. గాలి ఒకటే సరిపోతుంది, బయట తిరగలేరు కదా. ఎండకి మాడిపోవా కాళ్ళు. విధానం కూడా చూసుకోవాలి. వేసుకునే బట్టే కాకుండా వేసుకునే బట్టలు విధానం ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే తిన్న ఆహారం. మొట్టమొదట ఏం తినాలన్న దానికన్నా తినడం తగ్గించాలి. ఎండాకాలం మనిషి ఒక్క పూట తినాలి. మీరు అది ప్రయత్నించండి. మధ్యాహ్నం అన్నం తిని సాయంత్రంకి ఒక కోడిగుడ్డు కానీ పాలు కానీ తాగి నిద్రపోవాలి.